మనం రైట్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపుతో సీఎం రేవంత్ రెడ్డి ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది రెండో విజయం. ముందు కంటోన్మెంట్ ఉప ఎన్నికల తర్వాత మళ్ళీ జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ను భారీ మెజారిటీతో దాదాపు 25,000 మెజారిటీతోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ను గెలవబోతోంది. ఈ తిరుగులేని వ్యూహం ప్లానింగ్తో కాంగ్రెస్ గెలుపును ఖాయం చేసుకున్నారు. వన్ ఆఫ్ ది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, కాంగ్రెస్ పార్టీ మిగతా అందరూ కూడా ఒక నెంబర్ చెబుతున్నప్పటికీ ఆఫ్ ది రికార్డ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మా ప్రతినిధి చారి కాంగ్రెస్ను దగ్గర నుంచి చూస్తున్నటువంటి వ్యక్తి, వారితో ఆఫ్ ది రికార్డ్ చెప్పినటువంటి 20 నుంచి 25,000 మెజారిటీ ఇటు పోదు, రాసి పెట్టుకోండి అని ఆయన ఆఫ్ ది రికార్డ్ చెప్పారు. కానీ ఆన్ ది రికార్డ్ 10 నుంచి 15,000 ఒక సేఫ్ జోన్గా చెప్పినటువంటి పరిస్థితి. కానీ రేవంత్ రెడ్డి స్పెక్యులేషన్ ఏ విధమైనటువంటి అక్యురసీని ఇచ్చిందనేది మనం చూడొచ్చు. 20 నుంచి 25,000 అని చెప్పారు. ఈరోజు అదే నెంబర్ ఎగ్జాక్ట్గా రాబోతోంది. ప్రచార సమయంలో జూబ్లీ హిల్స్లోని అన్ని డివిజన్లలో విస్తృతంగా తిరిగారు రేవంత్. అయితే సీఎంగా ఉండి డివిజన్ల స్థాయిలో ప్రచారం ఏంటన్న విమర్శలు సైతం వచ్చాయి. చివరి 4 రోజులు రేవంత్ ప్రచారంతో కాంగ్రెస్కు విజయావకాశాలు మరింత మెరుగాయనే అనాలిసిస్ కూడా ఉంది. సీఎం డిప్యూటీ సీఎం కాంబినేషన్లో కాంగ్రెస్కు ఒక భారీ విజయం దక్కింది. రైట్. కాంగ్రెస్ విజయానికి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి వ్యూహానికి సంబంధించి, విజయానికి వెనుకున్నటువంటి మేనేజ్మెంట్కి సంబంధించి పూర్తి వివరాలు అనాలిసిస్ అందించడానికి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ జాయిన్ అవుతున్నారు న్యూస్ రూమ్ నుంచి. రమేష్, అనేక విమర్శలు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి రేవంత్ రెడ్డి మీద సొంత పార్టీ నుంచి కావచ్చు, బయట పార్టీల నుంచి కావచ్చు, అనేకమైనటువంటి విమర్శలు వచ్చాయి. ఆయన ఒక్కొక్కదాన్ని వెనక్కి దోసుకుంటూ వాటిని ఇది నిజం కాదు అని నిరూపించుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. కంటోన్మెంట్ తర్వాత కూడా ఆ విమర్శలు ఉన్నాయి. కానీ ఈరోజు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ తోటి ఆయన ఏ విధమైన వ్యూహాలతో ముందుకెళ్తారు, ఎట్లాంటి ఆలోచన ఉంటుంది, ఎలాంటి టీమ్ ఎఫర్ట్ ఉంటుంది అనేది ఈరోజు మనకి ప్రూవ్ అవుతుంది. ఏమంటారు, ఎట్లాంటి వ్యూహాలతోటి ఈ విజయం సాధ్యమైంది? సమిష్టి బాధ్యత తీసుకుంటే ఏ విధంగా విజయం సాధించవచ్చు అనేది సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కోంబోతో అదేవిధంగా మంత్రులను కలుపుకొని రేవంత్ రెడ్డి చేసిన వ్యూహం ఒక క్లినికల్ ట్రయల్ అని కూడా చెప్పాలి. పొలిటికల్గా ఆయనకు ఒక క్లినికల్ ట్రయల్ లాంటి జూబ్లీ హిల్స్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు, విజయ తీరాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఏ విధంగా చేర్చారనడానికి ఇది ఒక క్లినికల్ ట్రయల్గా చెప్పవచ్చు. ఇది పొలిటికల్ క్లినికల్ ట్రయల్గా ఆయన భావించి అనేక శక్తియుక్తులు ఒడ్డారు. హోరాహోరీగా పోరు జరుగుతుంది. కేవలం స్వల్ప మెజార్టీతోనే కాంగ్రెస్ అభ్యర్థి అయినా బీఆర్ఎస్ అభ్యర్థి అయినా గెలుస్తారన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఏకంగా దాదాపు 25,000 మెజార్టీతో జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థిని విజయ తీరాలకు చేర్చాలంటే అందులో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర అద్వితీయమని చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి తన వ్యూహాలతో ముందడుగు వేశారు. ఏ ఉప ఎన్నికకు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో 4-5 రోజులు ప్రచారం చేస్తారా, వాడవాడలు తిరిగి ప్రచారం చేస్తారా, ఈ ఉప ఎన్నికను అంత సీరియస్గా ఎందుకు తీసుకుంటున్నారు అని కూడా విమర్శలు వచ్చాయి. కానీ ఏ ఎన్నికల్లో విజయమైనా ఒక లీడర్కు, ప్రభుత్వం నడిపే లీడర్కు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది, మరింత ముందుకు తీసుకెళ్తుంది. ఆ నాయకత్వంలో పటిష్టంగా ఉండడానికి, ఆ కుర్చీ స్ట్రాంగ్గా ఉండడానికి దోహదం చేస్తుంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ తాను ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఉప ఎన్నిక వచ్చింది, కంటోన్మెంట్ ఉప ఎన్నికలను అదే సీరియస్గా తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని విజయం సాధించగలిగారు. అదేవిధంగా ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లోని కాంగ్రెస్ అభ్యర్థిని వ్యూహాత్మకంగా మైనార్టీ అభ్యర్థి పోటీ పడుతున్న అజహరుద్దీన్ గత ఉప ఎన్నికల్లో పోటీ పడిన మైనార్టీ అభ్యర్థికి ఆయనకు ఎమ్మెల్సీ చేసి మంత్రిగా చేసి కొత్త అభ్యర్థిని రంగంలోకి తీసుకోవడం ద్వారా ఆయన ఒక సీరియస్ క్యాండిడేట్ని రంగంలోకి తీసుకొచ్చారు. ఒక బీసీ అభ్యర్థిని రంగంలోకి తీసుకొచ్చారు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంటుందన్న అంశాన్ని ప్రజలకు చెప్పడం, ఇంకొక వైపు బీసీ అభ్యర్థిని రంగంలోకి అతని కుటుంబం మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. రౌడీ షీటర్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, రౌడీ షీటర్ కొడుకు, అతని మీద అనేక కేసులు ఉన్నాయి. ఇతను కనుక గెలిస్తే జూబ్లీ హిల్స్లో సెటిల్మెంట్లు జరుగుతాయని బీఆర్ఎస్ విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తుంది. ఈ విమర్శలకు తగ్గట్టుగానే సొంత పార్టీలో కూడా నవీన్ యాదవ్కు టికెట్ ఇవ్వకుంటే మంచిది అని ఒక వర్గం కొంతమంది నేతలు చెప్పినప్పటికీ అవేమీ పట్టించుకోకుండా కాంగ్రెస్ హైకమాండ్ నొప్పించి నవీన్ యాదవ్కు టికెట్ తెప్పించి అజహరుద్దీన్ని కూల్ చేసి అజహరుద్దీన్ని పక్కదారి పట్టించి అతన్ని మంత్రిగా తీసుకున్నారు. మైనార్టీలను సంతృప్తిపరిచారు. ఇంకొక వైపు బీసీ సామాజిక వర్గాన్ని తీసుకురావాలి. జూబ్లీ హిల్స్ లాంటి సంపన్నులు ఉంటారని భావిస్తారు. అయితే ఇక్కడ అందరూ అనుకునేది జూబ్లీ హిల్స్ అంటే జూబ్లీ హిల్స్లో ఉన్న సంపన్నులకు అందరికీ ఓటు హక్కు ఉంటుందని భావించారు. కానీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉండదు. జూబ్లీ హిల్స్లో ఉన్న సంపన్న వర్గాలు, జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఒక పేరుకు మాత్రమే జూబ్లీ హిల్స్, కానీ ఆ తర్వాత బస్తీలు, కాలనీలు, అపార్ట్మెంట్లు ఇవన్నీ కూడా ఒక సమూహం, మురికివాడలకు సంబంధించిన ఒక సమూహంగానే జూబ్లీ హిల్స్ ఉన్నది. దాదాపు 4 లక్షల మంది ఓటర్లు ఉన్న ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఓట్లు సాధించాలంటే మాస్ లీడర్ కావాలి. అదేవిధంగా ప్రజలను మెప్పించాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిన వాళ్ళని తమ వైపు తిప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఇప్పుడు సాదాసీదా మెజార్టీ కాదు. ఏదో 1,000-2,000 మెజార్టీతో కనుక గెలిస్తే బీఆర్ఎస్ ప్రత్యర్థిగా ఓడిపోయిన పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ
ప్రభుత్వ అధికార దుర్వినియోగం చేశారు, భారీ ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టారు, అది చెప్పుకునే అవకాశం ఉంది. ఆరోపణలతో 2000-3000 మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని చెప్పుకునే అవకాశం. కానీ ఇక్కడ 25,000 మెజార్టీ అంటే అది థంపింగ్ మెజార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఊతంనిచ్చిన మెజార్టీ. 2 ఏళ్ళు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పడి స్ట్రాంగ్గా సీఎం ఉన్నారు అని చెప్పుకోవడానికి ఆయనకు ఒక అవకాశం దొరికినట్లయింది. సీఎం మెతక వైఖరి అవలంబిస్తున్నాడు, మంత్రులు గొడవలు పెట్టుకుంటున్నారు. అడ్డూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్ వ్యవహారం కానీ, కొండా సురేఖ వ్యవహారంలో అనేక పరిణామాలు జరిగాయి. ఆయన కూతురు చేసిన విమర్శలు కానీ, ఇలాంటి విమర్శల నేపథ్యంలో ఒక స్ట్రాంగ్ సీఎం కాదు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వీటన్నిటికి కూడా చెక్ పెట్టి తను స్ట్రాంగ్ మ్యాన్, తాను కనుక ఏ ఉప ఎన్నికనైనా సీరియస్గా తీసుకుంటే ఫలితం ఏ విధంగా ఉంటుంది, ఏ స్థాయిలో ఒకవైపు సోషల్ మీడియాలో విపరీతంగా బీఆర్ఎస్ గెలుస్తుందనే ప్రచారాన్ని కూడా తిప్పికొట్టి ఆయన ఏకంగా వీధిన వాడవాడిన జూబ్లీస్ వాడల్లో తిరిగి ప్రజల్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. అదేవిధంగా మంత్రులను కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చారు, మంత్రుల్ని కూడా గల్లీకి తిప్పారు, ఇన్ఛార్జీలుగా నియమించారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనేక విభేదాలు, అనేక అభిప్రాయ భేదాలు ఉన్న నేపథ్యంలో ఆ మంత్రులందరినీ కూడా ఇన్ఛార్జీలుగా నియమించి ఒకవైపు మంత్రులను తిప్పడం, ఒకవైపు తన సొంత క్యాడర్ను కూడా రంగంలోకి దింపడం, సొంత మనుషులను రంగంలోకి దింపడం, జూబ్లీస్లో నవీన్ యాదవ్కు సంబంధించిన ఆయన మీద ఉన్న ఆరోపణలను విమర్శలను తిప్పికొట్టే విధంగా ఒకవైపు విస్తృత స్థాయిలో ప్రచారం చేయడం, అదేవిధంగా అనేక రకాలుగా ఆయన వ్యూహాలు ఫలించాయి. ఒకవైపు పార్టీని ముందుకు నడిపించడం, పార్టీ అభ్యర్థిని ముందుకు తీసుకెళ్లడంలో ద్విముఖ వ్యూహం అనుసరించారు రేవంత్ రెడ్డి. అదేవిధంగా డిప్యూటీ సీఎం కూడా ఆయనకు తోడుగా నిలిచారు, మంత్రులు తోడుగా నిలిచారు. ఏ సామాజిక వర్గం అయితే ఎక్కడైతే కూల్గా లేదో, ఏ సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉందో, ఏ ఓట్లు అయితే తనకు వ్యతిరేకంగా ఉన్నాయని భావించారో ఆ ఓట్లన్నింటిని కూడా కన్విన్స్ చేసే విధంగా ఒక్కొక్క మెట్టు కూడా నెల రోజుల నుంచి కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలవడం ఏ విధంగా అన్న అంశానికి సంబంధించి ఒక ఆపరేషన్ నిర్వహించారు. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లన్నీ తన వైపు తిప్పుకోవడంలో తుమ్మల నాగేశ్వరరావు రంగంలోకి దింపారు. బీసీ ఎస్టీలకు సంబంధించి ఎస్టీలకు లేకపోయినప్పుడు ఎస్సీ, అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లను రాబట్టుకోవడానికి పొన్నం ప్రభాకర్ని, వాకెట్ శ్రీహర్ని రంగంలోకి దింపారు. మరొక వివేక్ని ఇన్ఛార్జిగా నియమించి ఆయనను కూడా రంగంలోకి దింపారు. ఈ విధంగా వ్యూహాత్మకంగా ఒక జూపెల్లిని రంగంలోకి దింపారు. అనేక మంది మంత్రులని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రంగంలోకి ఇది మంత్రుల ప్రచారం ద్వారానే గెలుస్తుందనే ఒకవైపు అది ఆ విశ్వాసాన్ని కల్పిస్తూనే మరొకవైపు తన సొంత ఆపరేషన్ కూడా ప్రారంభించారు. తన సొంత మనుషులతో కూడా ఆయన ఏ విధంగా గెలవడానికి ఎటువంటి మార్గాలు ఉన్నాయి, ఆ మార్గాలన్నిటి కూడా అనుసరించి గెలుపు తీరాలకు కాంగ్రెస్ పార్టీని చేర్చడంలో కూడా ఇంకొక వైపు బీఆర్ఎస్ నుంచి వస్తున్న ప్రచారం, బాకీ కార్డు, అనేక సంక్షేమ పథకాలు అమలు చేయలేదు, 6 గ్యారెంటీలు అమలు చేయలేదు, కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు, మహిళలకి 2500 ఇవ్వలేదు, ఇలాంటి అనేక ప్రచారాలు, షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు కూడా అమలు చేయలేదు, వృద్ధులకు పెన్షన్ ఇవ్వలేదు, ఇవన్నీ కూడా బాకీ పడుతున్నాయి. ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క మహిళకు 54,000 బాకీ ఉన్నారంటూ కూడా బీఆర్ఎస్ విస్తృత స్థాయిలో ప్రచారం చేసింది. బీఆర్ఎస్ ప్రచారాన్ని తట్టుకుని, బీఆర్ఎస్ నుంచి వస్తున్న సోషల్ మీడియా ప్రచారాన్ని తట్టుకుని తమ వైపు ప్రజల్ని తిప్పుకోవడంలో, తమ వైపు ఓటర్లను ఆకర్షించుకోవడంలో రేవంత్ రెడ్డి విజయం సాధించారని చెప్పారు. ఇంకొక వైపు సినిమా కార్మికులు కూడా కృష్ణానగర్ ప్రాంతంలో సినిమా కార్మికులు అత్యధిక సంఖ్యలో ఉంటారు. ఆ సినిమా కార్మికులకు సంబంధించిన ఇష్యూస్ ఏమున్నాయి, వాటిని ఏ విధంగా షార్ట్అవుట్ చేయాలి, వాళ్ళని ఏ విధంగా తన వైపు తిప్పుకోవాలన్న అంశానికి సంబంధించి ఒక భారీ సమావేశం ఏర్పాటు చేశారు. టికెట్లలో 20% సినీ కార్మికులకు ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తానని వాళ్ళకి హామీ ఇవ్వడం ద్వారా మొత్తం సినిమా కార్మికులను కూడా కాంగ్రెస్ అభ్యర్థి వైపు తిప్పుకోవడంలో కూడా విజయం సాధించారు. ఇంకొక వైపు మైనార్టీ ఓట్లను ఏ విధంగా పోలరైజ్ చేయాలి, మైనార్టీ ఓట్లు 120,000 ఉన్నాయి, కనీసం 80,000 వరకు కూడా పోలవుతాయి. ఒకవైపు ఎంఐఎం తన మిత్రపక్షంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఎంఐఎం దించారు, ఎంఐఎం ఎమ్మెల్యేలను కూడా ప్రచారానికి వినియోగించారు. ఒకవైపు తమ మంత్రులను ప్రచారంలోకి దించారు, ఇంకొక వైపు ఎంఐఎం ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడుకున్నారు. ఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీతో నిత్యం మాట్లాడడమే కాకుండా ఆ ఎమ్మెల్యేలను కూడా ఎక్కడైతే మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయో ఆ మైనార్టీ ఓట్లను పోల్ అయ్యే విధంగా, అది కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అయ్యే విధంగా అన్నింటినీ కూడా తమ వైపు తిప్పుకునే విధంగా మైనార్టీ ఓట్లను కూడా పోలరైజ్ చేసుకొని కాంగ్రెస్ పార్టీకి వేసుకోగలిగారు. ఇంకొక వైపు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా మైనార్టీలకు కూడా మంత్రివర్గంలో స్థానం ఉంది. మైనార్టీ సంక్షేమ శాఖ అప్పగిస్తున్నాం. ఆయన ఇంకా ఎమ్మెల్సీగా ఇంకా గవర్నర్ ఆమోదం పొందకుండానే ఆయనని మంత్రిగా చేసి ప్రమాణ స్వీకారం చేసి మైనార్టీలకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. మైనార్టీ వర్గ సంఘ నేతలు కూడా ఆయనకు వచ్చిన నేపథ్యంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఖాళీగా ఉంది, ఆయనకు అజారుద్దీన్కి ఇస్తున్నాం. అజారుద్దీన్కి ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మైనార్టీల పక్షాన ఉందని కూడా మైనార్టీల ఓట్లు రాబట్టుకోగలరు. ఇతర సామాజిక వర్గాలు, సంపన్న వర్గాలు, అదేవిధంగా వ్యాపారులు, అదేవిధంగా రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యాపారులు, వివిధ వర్గాలకు సంబంధించిన వర్గాలను కూడా ఎప్పటికప్పటికి ఫోన్లో మాట్లాడుతూ ఆ వర్గాలను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశారు. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి,
కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత ఉంది, కాంగ్రెస్ గొడవల పట్ల వ్యతిరేకత ఉంది, కాంగ్రెస్ని వాళ్ళు విశ్వాసంలోకి తీసుకోవడం లేదు, ఆ వర్గాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తాయనే ప్రచారం. ఈ ప్రచారాన్ని అన్నింటినీ కూడా కాదు, ఇవి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ పక్షాన్నే ఉంటారని రేవంత్ రెడ్డి తన వైపు తిప్పుకోగలి ఆయా వర్గాలకు ఎవరైతే వాళ్ళని అటెంప్ట్ చేయగలుగుతారో, ఎవరైతే అడ్రస్ చేయగలుగుతారో ఆ వర్గాల దగ్గరికి వెళ్ళి ఆయన మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశారో అది కూడా ఫలించిందని చెప్పారు. 7 డివిజన్లోని కొన్ని షేక్పేటలో కేవలం 42 ఓట్ల మెజార్టీ మాత్రమే లభించింది నవీన్ యాదవ్కు ఒకటో రౌండ్లోనే. ఆ విధంగానే మెజార్టీ ఉంటుందా, ఓరావోరిగా ఉంటుందని భావించారు. కానీ ఆ ఒక్క రౌండ్ మినహాయిస్తే ఏ రౌండ్లో కూడా 2000కు తగ్గకుండా మెజార్టీ వచ్చింది. దాదాపు 25,000 మెజార్టీ ఖాయమైపోయింది. అంటే ఈ స్థాయిలో మెజార్టీ ఎవరు కూడా ఊహించలేదు. ఈవెన్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా అనేక సందర్భాల్లో విలేకరులతో మాట్లాడుతూ కూడా వ్యక్తిగతంగా మాట్లాడుతూ కూడా 15-20,000 మెజార్టీ మాత్రం వస్తుంది, ఆ మెజార్టీ దిశగా వెళ్తామని చెప్పారు. కానీ ఆయన ఊహించిన దానికంటే ఎక్కువగా 25,000 దాకా మెజార్టీ వచ్చిందంటే రేవంత్ రెడ్డి అంచనాలకు మించి కూడా ప్రజలు తమ వైపు ఉన్నారని చెప్పుకోవడం. ఈ ఉప ఎన్నిక ద్వారా, ఈ ఉప ఎన్నికల విజయం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఒక 2-3 విషయాలు స్పష్టం చేసే అవకాశం ఉంది. ఒకవైపు బీజేపీ బలహీనంగా ఉంది, తాము బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా తామే రంగంలో ఉంటాం, కాంగ్రెస్ పార్టీతో పాటు తామే పోరాడతామని బీజేపీ చెప్పుకుంటారు. కానీ బీజేపీ అభ్యర్థి డిపాజిట్ కూడా గల్లంత అయిపోయింది. కనీసం 30,000 ఓట్లు రావాలి, కనీసం 15,000 ఓట్లు కూడా దాటే అవకాశం లేదు దీపక్ రెడ్డికి. అంటే బీజేపీకి గత ఎన్నికల్లో 2023 చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 26,000కు పైగా ఓట్లు తెచ్చుకున్న బీజేపీకి ఈరోజు 15,000 ఓట్లు దాటలేదు. అదేవిధంగా ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 30,000కు పైగా ఓట్లు వచ్చాయి. కానీ బీజేపీకి ఎందుకు నమ్మలేదు అనేది బీజేపీ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు బీజేపీ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీకి మేమే ప్రత్యామ్నాయంగా ఉంటాము, వచ్చేది మాదే అధికారం అని బలంగా చెప్పుకుంటూ గత లోక్సభ ఎన్నికల్లో 8 పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో నిలవడం కాకుండా డిపాజిట్ కూడా గల్లంతైంది. ఇక సీఎంకు రేవంత్కు ఈ ఎన్నికల ద్వారా తాను స్ట్రాంగ్ లీడర్, తాను ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా చేస్తాను, తను కంటోన్మెంట్ విజయంలో సాధించాను, తన సీఎం అయిన తర్వాత ఆ తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ద్వారా విజయం సాధించాను, తాను అనుకున్నంత మెతక వైఖరితో మెతక నేతను కాను, తను ఏ విధంగానైనా ఏదైనా నిర్ణయం తీసుకుంటే, ఏదైనా ఆపరేషన్ చేస్తే ఖచ్చితంగా ఆ రోజు సీఎం ఉన్న కేసీఆర్నే ఓడించి అధికారం చేపట్టిన తను ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలు తనకు లెక్క కాదు, తన వ్యూహం ఆ విధంగా ఉంటుంది, ఆ వ్యూహానికి పదును పెట్టి తను ఏ విధంగానైనా తన అభ్యర్థులను గెలిపించుకుంటానన్న ఒక ఆత్మవిశ్వాసాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నింపడానికి ప్రయత్నం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ విజయం కాంగ్రెస్ పార్టీకి దోహదం చేస్తుంది. బీఆర్ఎస్ వైపు కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ బీజేపీకి సంబంధించిన నేతలు కానీ వెళ్లకుండా అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ని బలోపేతం చేసుకోవడానికి జూబ్లీహిల్స్ సంబంధించిన విజయం ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్ట్రాంగ్గా ఉండడానికి, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ నాయకులు కానీ ఆయన పట్ల పెదవి విరిచిన వాళ్ళు కానీ అభిప్రాయ భేదాలు ఉన్నారు కానీ సెట్ రైట్ అయ్యే అవకాశం ఈ ఉప ఎన్నిక ద్వారా స్పష్టమవుతుంది. అంటే సీఎం రేవంత్ రెడ్డి ఒక స్ట్రాంగ్ లీడర్గా, స్ట్రాంగ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీలో ఎదగడమే కాకుండా ప్రత్యర్థులకు కూడా ఒక సవాల్ విసిరాడు ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా అని చెప్పొచ్చు. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అనాలిసిస్ రమేష్. మొత్తంగా బీజేపీకి డిపాజిట్లు గల్లంతయ్యాయి, బీఆర్ఎస్ 2వ స్థానానికి పరిమితమైంది, 25,000 భారీ మెజారిటీతో కాంగ్రెస్ విజయం సాధించబోతోంది. అఫీషియల్ స్టేట్మెంట్ మాత్రం మిగిలి ఉంది ఎలక్షన్ కమిషన్ నుంచి. చివరి రౌండ్ ప్రస్తుతం జరుగుతుంది. కాంగ్రెస్ మెజారిటీ 24,658కి చేరుకుంది. నవీన్ యాదవ్ విజయం సాధించారు 24,658, ఆల్మోస్ట్ 25,000 మెజారిటీ సాధించినటువంటి పరిస్థితి.